తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో నర్సీపట్నం చెందిన భక్తుడు మరణించడం జరిగింది. దీని సందర్భంగా ఈ రోజు కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు. మరి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఆ బాడీని తీసుకెళ్లమంటున్నారు. మరి అసలు ఏం విషయం, ఎందువల్ల అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందువల్ల మీరు బాడీని తీసుకెళ్లారు? స్వామివారి ఏటకి ప్రతి సంవత్సరం కూడా 4-5 సార్లు బొడ్డేటి నాయుడు బాబు వస్తూ ఉంటారు ఫ్యామిలీతో పాటు. గత 20 సంవత్సరాల నుంచి ఇలా వస్తూనే ఉంటారు. అయితే తను 8వ తేదీని స్వామివారి దర్శనానికి వచ్చి 10వ తేదీని దర్శనం చేసుకోవాలని సంకల్పంతో వచ్చారు. మన తిరుమల దేవస్థానానికి తెలుసు, ప్రపంచం మొత్తం నుంచి అత్యధిక సంఖ్య వైకుంఠ ఏకాదశి దర్శనానికి వస్తారని. ఇప్పుడు ఎవరి లోపం వల్ల ఇంతమంది ప్రాణాలు పోయాయో, వ్యవస్థ లోపమో గవర్నమెంట్ లోపమో తెలియజేసి ఆవిడ భార్యకి తగిన పోషకం చూపించేంత వరకు కూడా ఈ బాడీని అయితే మేము తిరుపతి నుంచి తీసుకెళ్ళడానికి నిర్ణయించుకోలేదు. ఆ యొక్క కాల ప్రకృతిని పరీక్షించి బొడ్డేటి నాయుడు గారు చనిపోయినా ఆవిడ భార్యకి తగిన భరోసా ఇప్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలా అయినట్లయితేనే ఆ బొడ్డేటి నాయుడు గారి బాడీని తీసుకెళ్లడం జరుగుతుంది. మొత్తం వాళ్ళు 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా అంటున్నారు. మరి అది చాలా, మీకు ఇంకా ఏమేం కావాలి? ఆ బొడ్డేటి నాయుడు గారి భార్య ఆవిడికి కూలి పని చేసుకుని బతుకుతుంది, ఆయన కూలి పని చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆవిడికి ఏదో రకంగా బతుకు జీవనం సాగడానికి ఆవిడ చదువు తగ్గ ఇక్కడ ఉద్యోగం గాని ఏదో భరోసా ఇస్తేనే గాని మేము ఆవిడ్ని ఆ బాడీని తీసుకెళ్లేమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూసారు మీరు అక్కడ దారుణమైన పరిస్థితి. అసలు ఏంది, ఎక్కడ తప్పంటారు? నిన్న జరిగిన సంఘటనలో ఏం జరిగింది, అసలు ఎక్కడ జరిగింది? తొక్కిసలాట అంటే నిర్లక్ష్యం, వ్యవస్థిత నిర్లక్ష్యం అండి. పక్కాగా బారికేడ్స్ లేవు, ఏమీ లేవు. ఒక్కసారి గేట్ వదిలేటి పోవడం ఏంటి, జనాలు బారికేడ్స్ కడితే ఒకరి కథలు ఒకరు వెళ్తూ ఉంటారు క్యూ. ఇంత జనాలు వస్తారని తెలుసు కదా. వ్యవస్థ లోపం ఇది. అంటే డబ్బు కోసం తిరుమల దేవస్థానం అనేది డబ్బు పెడితేనే ఏదైనా, అంతే తప్ప న్యాయం లేదు ఇక్కడ. దేవుని ఎంతో నమ్ముకొని వస్తూ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఇంతే, పోయిందో ఇంతే. వ్యవస్థ విఫలం, వేస్ట్. వస్తున్నారు, ప్రతి ఏడాది వస్తున్నారు. తొక్కిసలో ప్రతి ఏడాది జరుగుతుంది, ఇది కొత్త కాదు. అదే నిర్లక్ష్యం అండి. పోలీసులు బారికేడ్స్ లేవు, ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు వదిలేడే. బలం ఉన్నవాడు పరిగెడతాడు, బలం లేనప్పుడు పడిపోతాడని చెప్పాడు. అన్ని ఈ విధంగా తీసేసి ఎక్కించేసి పంపించేస్తారు. భక్తి లేని వారు పనిచేసినట్టుగా జరిగిన సంఘటనలో చనిపోయిన వ్యక్తికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది, వాళ్ళకి ఏం కావాలి పని చేసుకునేవారండి. ఇప్పుడు అంతే న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు ఏం చేయాలి? ఆవిడకి ఏదో భరోసా ఇవ్వాలి కదా. జీవనం, పాప కూతురు ఉంది, మొన్న పెళ్లి చేశారు. మరి ఆవిడకి ఏదో ఉపాధి అనేది చూపించకుండా ఎంతో భరోసా ఇచ్చేసి చేతులు చూపేసుకుంటే అయిపోద్దా? గడిచిపోద్దా జీవితం? నర్సీపట్నానికి చెందిన బొట్టేటి నాయుడు బాబు ఈ తొక్కిసలాట్లో మరణించడం జరిగింది. కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ టీటీడీ అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం వల్ల కారణంగానే ఇలా జరిగింది. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి. ఎక్స్‌గ్రేషియాతో పాటు వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళ భార్యకి ఒక కూతురు కూడా ఉంది. దీంతో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇక్కడ టీటీడీలో డబ్బు ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత, కానీ సామాన్య భక్తులకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చేది లేదని కూడా చెప్తున్నారు.